నేను ఇప్పటి వరకు ఏ హిందువుకు పిచ్చిలేసి ఒక చర్చికి వెళ్ళి దేవుడు పూజ చేశాడనో లేకపోతే ఒక మసీదులోకి వెళ్ళి దైవనామస్మరణ జపం చేశాడనో చదవలేదు. అంటే హిందువులు పిచ్చోళ్ళు అయితే పిచ్చాసుపత్రులను ఇంట్లోనో భద్రంగా చూసుకుంటున్నారు. కానీ ముస్లింలు పిచ్చోళ్ళు అయితే ఏందో హిందువుల విగ్రహాల్ని గులగొడతారు, హిందూ ఆలయాల్లో దాష్టికాలు చేస్తారు, హిందూ ఆలయాల్లోకి వెళ్ళి నమాజులు చేస్తారు. అయోధ్య రామ మందిరంలో కాశ్మీర్ కు చెందిన ఒక వ్యక్తి నమాజ్ చేయడానికి ప్రయత్నించాడు, నినాదాలు చేసిండు. ఇది జనవరి 10, 2026 శనివారం ఉదయం జరిగింది. అయోధ్య రామ జన్మభూమి ప్రాంగణంలో భద్రతా బలగాలు ఒక అనుమానాస్పద స్థితిలో ఉన్న వ్యక్తిని గుర్తించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక కాశ్మీర్ లోని షోపియాన్ జిల్లాకు చెందిన అబు అహ్మద్ షేక్ 55 సంవత్సరాలు మందిర దర్శనం పూర్తి చేసుకుని బయటకు వచ్చి ఆలయ దక్షిణ భాగంలోని సీతారసోయి ప్రాంతంలో కూర్చొని నమాజ్ చేయడానికి సిద్ధమైండు. అక్కడున్న భక్తులు మరియు సిబ్బంది అతన్ని అడ్డుకోవడంతో అతడు బిగ్గరగా మతపరమైన ఏమని చేస్తాడో తెలుసుగా అల్లాహు అక్బర్ అనే నినాదాలు చేసినట్లుగా కూడా తెలుస్తోంది.